ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం. ఓం గం గణపతి నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో గోచార గురు మార్పు కారణంగా రాజకీయ జ్యోతిష్యం, మండేన్ ఆస్ట్రాలజీ, ప్రాపంచిక జ్యోతిష్యం ఏమీ చెబుతుంది 2026 అనే టాపిక్ గురించి తెలుసుకుందామండి. ఈ సంవత్సరం గోచార గురువు మొదటగా జూన్ 2 వరకు వాయుతత్వ రాశి అయినటువంటి మిథునంలో జూన్ 2 వరకు ఉంటారు. తన 9వ దృష్టితో కుంభాన్ని చూస్తారు. ఆ కుంభంలో కుజుడు ఉన్నారు, రాహు ఉన్నారు. అది శని హౌస్, అది వాయుతత్వ రాశి. ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 వరకు కుజుడు అక్కడ ఉన్నారు. కావున అమెరికా ఇరాన్ యుద్ధము స్టార్ట్ అయింది. వాయువులు అంటే గ్యాస్కు సంబంధించిన కొరత. కుజుడు ఫైర్, యుద్ధ వాతావరణము. శని హౌస్, కుజ, శని, రాహు, కేతు యుద్ధకారక గ్రహాలు. ఇక్కడ జూన్ 2 వరకు కొంచెము గోచార గురువు యొక్క దృష్టి పడుతుంది. కావున గ్యాస్ షార్టేజ్ ప్రాబ్లమ్స్, వాయుతత్వ రాశిలో గురువు ఉన్నారు కావున కాలపురుషు నుండి 3వ హౌస్లో గురువు ఉన్నారు కావున ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు వార్తలు అనున్నది అర్థం కాని స్థితిలో ఉంటాము జూన్ 2 వరకు అని చెప్పవచ్చును. తర్వాత ఏప్రిల్ 2కి కుజుడు జలరాశిలోకి మీనంలోకి మారుతారు. అక్కడ గ్రహాలు ఎక్కువగా మీనంలో ఉన్నాయి కావున అక్కడ జల సంబంధిత యుద్ధాలు. కుజుడు, శని, బుధుడు, శుక్రుడు కాలపురుషు నుండి 12 హౌస్లో ఉన్నారు. శని ఆయిల్ కారక గ్రహము కావున ఇక్కడ ఆయిల్కి సంబంధించిన కొరత, ట్రాన్స్పోర్ట్ ఆగడాలు, ఆయిల్ జల సంబంధిత యుద్ధాలు, జలానికి సంబంధించిన న్యూస్లు. కుజుడు అనగా డాక్టరు. జలం నుంచి వచ్చే వ్యాధుల స్ప్రెడ్ అవ్వడం వల్ల ఇక్కడ డాక్టర్ని కలుస్తుంటాం. కాలపురుషు నుండి 12లో ఎక్కువ గ్రహాలు ఉంటే ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ముందు జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా ఖర్చులు పెట్టుకోవాలి. ఇక్కడ కుజు శని ఉన్నారు కావున కొంచెం 12 అనగా పాదాలు కావున యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా పాదాల నొప్పులు, డాక్టర్ కన్సల్టేషన్ అనున్నది ఉంటును. వాయుతత్వ రాశిని చూస్తున్నప్పుడు వాయువుల కారణంగా, అది శని హౌస్ కారణంగా ఇక్కడ కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్, కుజ శని మోకాల నుంచి పాదాల వరకు నొప్పులు, డాక్టర్ కన్సల్టేషన్ జరుగును. గోచార గురువు జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు చంద్రుడు సంబంధించిన రాశిలోకి వస్తారు. చంద్రుడు అనగా రెయిన్. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు ఆయిల్ ప్రాబ్లమ్స్, అధిక వర్షాల కారణంగా వచ్చే వ్యాధులు, డాక్టర్ కన్సల్టేషన్స్, ఇలాంటి న్యూస్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. గోచార గురువు అక్టోబర్ 31 తర్వాత సింహంలోకి వస్తారు కావున ఇక్కడ కేతు ఉన్నారు, అది సింహం హౌస్. గోచార గురువు వచ్చినందుకు ఇక్కడ పొలిటికల్లో మార్పులు చేర్పులు అనున్నది ఉండును. అక్టోబర్ 31 తర్వాత కాలపురుషుడు నుండి 1వ భావమైనటువంటి మేషాన్ని గోచార గురువు చూస్తున్నారు. బుధ దృష్టి కూడా అక్కడ పడుతుంది కావున కుజ బుధ కంజంక్షన్ వలన మైగ్రేన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. అగ్నితత్వ రాశిలో గోచార గురువు ఉంటారు అక్టోబర్ 31 తర్వాత కావున అగ్నికి సంబంధించిన ప్రాబ్లమ్స్, అగ్నికి సంబంధించిన విషయాలు ఎక్కువగా ఈ టైంలో మనము వింటుంటాము. పరాభవం అంటే ఓటమి అని అర్థము, కానీ ఆధ్యాత్మికంగా ఇది ఆహాన్ని ఓడించి వినయాన్ని పొందే పవిత్ర సమయం. ఈ ఏడాది పట్టుదల, సేవా గుణం కలిగిన వారికి విజయాలు తథ్యం. ఈ ఏడాది రాజు గురువు అయ్యారు కావున ధర్మం, న్యాయం, విద్య మరియు ఆధ్యాత్మికతకి స్వర్ణయుగం లాగానే ఉండును. మంత్రి కుజుడు కావున పరాభవ నామ సంవత్సరంలో రాజకీయము కాస్త వేడి వాతావరణము అంటే యుద్ధ వాతావరణంతో ఉంటుంది. సరిహద్దులు, బార్డర్స్లో ఘర్షణ పూరితంగా ఉండును. ఎందుకనగా కుజుడు యుద్ధ వీరుడు కావున యుద్ధ వాతావరణం నెలకొంటుంది. కోపాలు పెరుగుతాయి ప్రజలకి అని చెప్పవచ్చును. చంద్రుడు సేనాధిపతి కావున వర్షాలు బాగా పడతాయి. సస్యాధిపతి శుక్రుడు, పంటలు బాగా పండుతాయి. రవాణా వ్యవస్థ దెబ్బతింటుంది కావున ఎక్స్పోర్ట్కు సంబంధించిన పంటలు వేయకూడదు. ఇక్కడ అమ్ముకునే పంటలలోనే ప్రజలు లాభపడతారు. ఎక్స్పోర్ట్ అని ఉన్నది ఎక్స్పోర్ట్ చేసే పంటలు వేయకూడదు, ఇబ్బందికరంగా ఉంటుంది. కళలు, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి ఇది మంచి సమయం. గురువు 3 రాశుల మార్పు కారణంగా ఎక్కువగా
వాయుతత్వ రాశిలో గురువు ఉన్నందుకు, గురువు చూసినందుకు జపాలు, నామస్మరణ మంచి ఫలితాలు ఇచ్చును. జలతత్వ రాశిలో ఉన్నందుకు అభిషేకాలు చేసుకోవాలి. అగ్నితత్వ రాశిలో ఉన్నప్పుడు యాగాలు, యజ్ఞాలు చేస్తే మంచి ఫలితాలు ఉండును. దైవం రక్షిస్తుంది అంటే ఖచ్చితంగానే దైవం ఇక్కడ రక్షిస్తుంది అని చెప్పవచ్చు. గురువు పాలిస్తుండు కావున దేశాన్ని రక్షించేది శ్రీకృష్ణుడు.